గారు రెండోసారి తండ్రి అయ్యారు. ఒక కవల పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు. బట్ ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఆయన మీద పడ్డం అనేది కొంతమంది యాక్చువల్లీ అట్లా మీద పడ్డం అనేది అబ్సల్యూట్లీ అది చాలా పెద్ద మిస్టేక్. బికాస్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో రేర్గా బయటకు వస్తారు. సో ఆ టైంలో అంత వాళ్ళ డాటర్ కాబట్టి, ఫస్ట్ డాటర్ కాబట్టి తన మీద చాలా కేర్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో అట్లా మీద వాళ్ళ ఫేస్ కూడా హైడ్ చేస్తారంటే దేర్ ప్రొటెక్టింగ్ యాక్చువల్లీ క్లింకర్ అని. సో ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళే చూపిస్తారు. సో ఫ్యాన్స్ ఉన్నప్పుడు మినిమం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. బికాజ్ వాళ్ళు మరీ పైన బ్లాంకెట్ అయితే తీసుకొచ్చిర్రు అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ చేసి మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆఫ్టర్ దట్ ఏంటి అన్న విషయం మనం కరెక్ట్ తెలుసుకుంటే కొంచెం వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఏంటంటే ఫ్యాన్స్ ఇట్లా వాళ్ళని మనం కలవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా ఉంటుంది, లైక్ స్టార్స్కి కానీ. సో మనం అంత డిసిప్లిన్గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే బయటకు రావడానికి కూడా ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఎక్కువ ఏముండదు. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మీరు హీరోలు అని తెలుసు అండ్ అక్కడ జనాలు వస్తారని తెలుసు, సెక్యూరిటీని కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నారు. యా, బట్ సమ్ సిచ్యువేషన్స్లో సెక్యూరిటీ అనేది ఎక్కువ హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఇఫ్ ఈస్ దేర్ ఇన్ ఎమర్జెన్సీ ఎవ్రీ టైమ్ సెక్యూరిటీ అనేది ఉండరు. దేర్ లైక్ ఆల్సో నార్మల్ పీపుల్. సో వాళ్ళకి కొంచెం టైం అనేది స్పేషియస్ టైం అనేది కావాలి. సో వాళ్ళ డాటర్ కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది కాబట్టి వాళ్ళు అందులో బిజీ ఉంటారు. సో మేబీ సెక్యూరిటీ అనేది ఆ టైంలో వాళ్ళు అంతా పట్టించుకోలేదేమో. మేబీ ఆ టైంలో వాళ్ళు నార్మల్గా ఇది ఒక సినిమా ఈవెంట్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్ కాకుండా ఇది కంప్లీట్ వాళ్ళ ప్రైవేట్ హ్యాపీనెస్ సంబంధించిన. సో అక్కడికి వెళ్ళి కూడా జనాలు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ అని చెప్పేసి అంటున్నారు. సో దానికి అది జనరలీ జరుగుతుంది. బికాజ్ ఏ షూట్ ఆర్ ఎనీ ఇండస్ట్రీ సైడ్ అచ్చడి వెళ్ళినామంటే కంపల్సరీ దేని మీద రూమర్స్ అవుతాయి, నెగిటివ్స్ అవుతాయి, పాజిటివ్స్ అవుతాయి. వీటిని మనం ఏం కేర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఏముండదు దాని గురించి. అంటే తప్పు అని ఇక్కడ ఎవరిది మెన్షన్ చేయరు. బికాజ్ రామ్ చరణ్ని చూడడానికి కూడా వాళ్ళు రేర్గా వస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్యానిక్ అయిపోయి చూడాలి అన్న ఆతృతతోటి వాళ్ళు అట్లా చేస్తున్నారు. బట్ ఫ్యాన్స్ మిస్టేక్ ఏం లేదు. బట్ అది అక్కడ అట్లా యాక్సిడెంటల్గా అదంతా జరిగిపోయింది. సో ఇట్ వాజ్ ఎ మిస్టేక్ ఆర్ నాట్. హాస్పిటల్ ముందు క్రాకర్స్ పేల్చడం అవన్నీ కరెక్టే అంటారా? లేదు అది అబ్సల్యూట్లీ ఖచ్చితంగా రాంగ్. బట్ అది వాళ్ళ ఫన్. ఇప్పుడు అందరూ మెంటాలిటీ ఒకలాగా ఉండదు కాబట్టి కొందరు మెంటాలిటీ అది, కొందరిది ఇది. సో అట్లా వాళ్ళు సంజీవ్ గారి కోరిక నెరవేరింది. వారసుడు వారసురాలు ఇద్దరు కూడా వచ్చారు. బట్ రామ్ చరణ్ గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ చూపించినటువంటి అత్యుత్సాహం అనేది కొంతమందికి అంటే అది తీసుకోలేకపోతున్నారు. మీరు ఏం చెప్తారు ఆ ఇష్యూ పైన? కొన్ని ఇబ్బందులు వస్తుంటాయండి. ఎందుకంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. తర్వాత ఎప్పుడు కనపడి ఇప్పుడు అందుబాటులోకి రావడమే చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి అలాంటి చిరంజీవి లాంటి వ్యక్తులు అందుబాటులోకి వచ్చిన తర్వాత మీద పడిపోవడం సహజం. ఏదేమైనా అంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించేటప్పుడు సెక్యూరిటీ లోపం లేకుండా నిర్వహించుకోవాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళు ఇష్టానుసారంగా మీద పడిపోతుంటే ఏదైనా ఇబ్బంది అయితే తర్వాత ఇబ్బంది పడేది మనమే కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. ఏదేమైనా ఈ సంతోషకరమైన శుభ సందర్భంలో ఓ అద్భుతానందమైనటువంటి ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అలాంటి చిన్న జరుగుతూ ఉంటాయి. దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదు. కానీ హీరోలు ఓకే, ఫ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతారు. బట్ ఆయన చేతిలో పాప ఉన్నప్పుడు కూడా కనీసం అది చూసిన తర్వాత అయినా కొంచెం ఆగుంటే బాగుండదేమని చెప్పేసి అంటున్నారు. జన సమూహం ఆగడాలు ఏముండవండి. ఆగడం ఏముండదు, ఒకరినొకరు తోసేసుకోవడం ఉంటుంది. అందుకే సెక్యూరిటీ పెట్టుకోవాలి. పూర్తిగా సెక్యూరిటీ వింగ్లో మాత్రమే వీళ్ళు ఏదన్నా చేసినా ఒక సెలబ్రేషన్ చేసుకున్నా లేకపోతే ఇంకొక కార్యక్రమం చేసుకున్నా జాగ్రత్త పడాలి. అంతే తప్ప జనాలు ఆగాలంటే ఒకరు కంటే ఒకరు ముందుకు వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉంటారు తప్ప ఆగాలి, ఒక కంట్రోల్లో వెళ్ళాలనే ఆలోచన ఏ కార్యక్రమంలో కూడా సెలబ్రిటీ కార్యక్రమంలో ఉండవు. కాబట్టి అందులోని చాలా సంవత్సరాల కళ అటు ఈ కొణిదెల్వర్ ఫ్యామిలీ కానీ అలాగే ఈ వీరి ఫ్యామిలీ ఉపాసన గారి ఫ్యామిలీలో కూడా చాలా సంవత్సరాల నుంచి ఏదో వాళ్ళ ఫ్యామిలీలో కూడా మగబిడ్డ లేకపోవడం, ఈ సంతోషం ఈ ఆనందం వల్ల జరిగినటువంటి తప్పిదమే తప్ప వేరేది కాదు. ఏదేమైనా మంచి పరిణామం. ఒక పాపకి ఓ బాబుకి జన్మనిచ్చి ఆ కుటుంబాన్ని పునీతం చేసింది. వారందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సినిమా ఈవెంటో లేకపోతే ఏదో పెద్ద ఫంక్షన్ అనుకుంటే ఈ విధంగా వస్తున్నారు చూడడానికి
అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో ఇదే ఆఖరిసారి చూస్తున్నాం అన్నట్టు, ఇప్పుడు కంప్లీట్ గా అది వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ లైఫ్ సంబంధించినటువంటి ఒక హ్యాపీనెస్. అవునవును. సో అక్కడ కూడా ఇట్లా చేయడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు వేరే వాళ్ళు. మరి నిజంగా కాదు, కాకపోతే ఏంటంటే అందరూ కూడా ఆదుర్తతోటి ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు కాబట్టి ఇక అలాంటి తరుణంలో అలాంటి తోపులాట్లు అవి జరుగుతూ ఉంటాయి. అది జాగ్రత్త వహించాల్సింది కూడా చిరంజీవి గారు వాళ్ళే చూసుకోవాలి. సెక్యూరిటీ ఎందుకు అక్కడ చూసుకోలేదో మనకు అర్థం కావట్లేదు. సెక్యూరిటీని చూసుకుని ముందుకు వెళ్తే బాగుండేది. చాలా సంతోషం. ఇంకా మనం దాని గురించి మళ్ళీ దాన్ని తరికించి అది సరిగా జరగలేదనే ఆలోచన చేసే కంటే కూడా ఒక అద్భుతమైన పరిణామం, ఒక ఆనందకరమైన వ్యవహారం. దీన్ని ఆనందించాలి తప్ప ఆలోచించకూడదని నా ఆలోచన. రామ్ చరణ్ గారు ఆయన రెండోసారి తండ్రి అయ్యాడు, ఒక పాప ఒక బాబు కవల పిల్లలు. సో ఆ హ్యాపీనెస్ అనేది మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా షేర్ చేసుకుంటున్నారు. బట్ రామ్ చరణ్ గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ కొంచెం అత్యుత్సాహం చూపించారేమో అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీరు ఏం చెప్తారు దానికి? ఏడవలేని వాళ్ళు కొంతమంది ఏడుతూ ఉంటారు, కానీ రామ్ చరణ్ గారు కొద్దిగా ఇబ్బంది అయ్యింది. కానీ బాడీ గార్డులు అంత ఎటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకున్నారు. హ్యాపీగా వెళ్ళారు, లోపలికి వెళ్ళిపోయారు. దాని గురించి రభస చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది కింద కామెంట్లు పెడుతున్నారు, చూసావా, పనికి మాలిన వాళ్ళు, పని పాట లేని వాళ్ళు, ఏదో ఒకటి ఏం చేద్దామని తోసగా పెడుతున్నారు. ఏందనేది అర్థం కావట్లేదు. ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే ఏందిరా నాయన ఎందుకు పెట్టాడు ఈ కామెంట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అది అంటే ఇప్పుడు ఎంత ఫ్యాన్స్ అయినా కూడా ఇప్పుడు అది ఏదో సినిమా ఈవెంట్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్ కానీ కాదు. సో కంప్లీట్ అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సంబంధించినటువంటి ఒక హ్యాపీనెస్. సో అక్కడ కూడా వెళ్ళి ఫ్యాన్స్ చేతిలో పాప ఉన్నా కూడా పైన పడ్డం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరేం చెప్తారు? కొద్దిగా ఏంటంటే అది పర్మిషన్ అనేది ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ అభిమానులని చూసే ఇక తట్టుకోలేని విధానం అది, మూమెంట్ అది. ఆ మూమెంట్ పరంగా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మరీ దుర్వినియోగం చేశారు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. మరీ దారుణం అంతే లేదు, కానీ పర్లేదు. ఏంటంటే ఒక ఫీలింగ్, ఒక అభిమానికి ఉన్న ఆనందం అనేది అక్కడ కనపడింది. ఆ టపాకాయలు పేల్చడం కానీ 2-3 టపాకాయలు కూడా మీద పడ్డాయి. అక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. కానీ కొద్దిగా చర్యలు అనేవి తీసుకోవాలి. హాస్పిటల్ సిబ్బంది కూడా అట్లాంటి పెద్ద వాళ్ళు ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ, అంటే అది ఏమైనా పెద్ద హాస్పిటల్, మామూలు హాస్పిటల్ కాదు. దానికి తగ్గట్టు చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఒక హ్యాపీనెస్ అనిపించేది మాకు. అంటే చరణ్ గారు ఒక్కరుంటే పర్లేదు, బట్ చేతిలో వాళ్ళ పాప కూడా ఉంది. తన మీద ఉన్న క్లాత్ ని లాగేయడం కానీ, టచ్ చేయడానికి ట్రై చేయడం, సో ఇది ఎంత మట్టిగా అంటే ఫ్యాన్స్ వస్తే పర్లా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పెరిగిపోయింది. కుయ్యి అంటే ఒక అయ్యి అంటే మీడియా పట్టుకుంటున్నారు, కార్డు పట్టుకుంటున్నారు, వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కువ అయ్యేపాటికి ఫ్యాన్స్ ఏడ తట్టుకోగలుగుతారు? వాళ్ళు వీళ్ళు తన్నుకోవడమే సరిపోతుంది. వాళ్ళు వెళ్ళి మీద పడుతున్నారు. ఇక వాళ్ళని ఏమంటారు, ఫ్యాన్స్ మీద నెట్టేస్తారు. మళ్ళీ ఈ మీడియా వాళ్ళ మీద నెట్టుకోరు కదా. అది అట్లా ఎందుకు నెట్టుకుంటారు?